ఈ చర్చబడిన సంఘము ఆత్మీయత సోల్స్ గురించి ప్యాషన్గా ఉంటారట. అరే వాడు రక్షించబడాలి అనే ఆశ ఉండదట. ఆ కొత్త పని మనకెందుకు, మీరు వస్తే చాలు, నేను దీవించబడితే చాలు, నా భర్తతో నాకు పని లేదు, నా భార్యతో నాకు పని లేదు, నా బిడ్డలతో నా పని లేదు, నేను దీవించబడ్డా. అంటే చూడండి, చచ్చి పడిపోయిన సంఘంలో ఉన్న విశ్వాస రీతి ఎలా ఆలోచిస్తుందో తెలుసా? స్వార్థము ఆలోచిస్తుంది. ఇప్పుడు మన సంఘం ఈరోజు నువ్వు దీవించబడ్డావు కదండి, నీ కుటుంబం కూడా దీవించబడాలి, నీ కుటుంబం కూడా దీవించబడాలి. దేవుని వాక్యానికి ఆఖరిగా కూర్చోవాలి. ఎప్పుడు ఎంతసేపు ఏం చెప్తారు ప్రభుత్వం ఏం మాట్లాడతారు, నేను ఎలా సరి చేసుకోవాలి, నేను ఎలా నిర్ణయించుకోవాలి, నేను ఎలా సిద్ధపడాలి. ఆన్ ది ఆల్టర్, బలిపీఠపు దగ్గర మాట్లాడుతున్న ఒక శరీరము కాదు, ఒక పరిశుద్ధ ఆత్మ దేవుడు అని నమ్మాలి. ప్రేమ హల్లెలూయా.